హాయ్ ఫ్రెండ్స్, మీ వెహికల్ యొక్క మైలేజ్ ని పక్కా పెంచుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. లేటెస్ట్ గా నేను రిలీజ్ చేశాను కదండి, హంటర్ 350 కొత్త బండిలో ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ అయితే వేసాను. ఫుల్ ట్యాంక్ కొట్టిన తర్వాత ఒక 30 ml పాటు. మరి హంటర్ 350 మైలేజ్ మీద ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించిందో ఈ ఆడియో వినండి. సార్ నమస్తే. ఇప్పుడు మన దగ్గర నేను ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ తీసుకున్నాను 2 బాటిల్స్. ట్యాంక్ చేశాక ఒకసారి వేయడం జరిగింది. అక్కడ ఆ తర్వాత నాకు చాలా చేంజెస్ అనేవి కనిపించాయి. బిఫోర్ వాడినప్పుడు ఆఫ్టర్ ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ యూజ్ చేసిన తర్వాత చేంజెస్ అయితే నాకు రావడం జరిగింది. ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ ఆ బాటిల్ కంప్లీట్ అయ్యాక నేను ఒక 2-3 టైమ్స్ ఫిల్ చేశాను. ఫుల్ ట్యాంక్ తక్కువలో కంప్లీట్ గా 32-33 కంటే 1 కిలోమీటర్ కూడా ఎక్స్ట్రా వచ్చేది కాదు. అప్పుడు నాకు అర్థమైంది. నేను యాక్చువల్గా 37-38 కిలోమీటర్స్ పర్ లీటర్ చూసి నేను కంప్లీట్ గా 32-33 దగ్గరే ఇది బ్రేక్ అవడం చూసాను. అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ యూసేజ్. అది ఎలా ఉంటుంది, వాడే ముందు ఎలా ఉంది, వాడక ముందు. అందుకోసం కంప్లీట్ గా మైలేజ్ కావాలనుకోవాలంటే ఖచ్చితంగా వాడాల్సిందే. బాగుంది బండి కూడా, మూవింగ్ కానీ బండికి మాత్రం చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, 33 దాటినటువంటి బండి 38-39 వరకు మైలేజ్ వచ్చే పరిస్థితి ఉందన్నమాట. అక్కడ ఈ హంటర్ 350 5,000 కిలోమీటర్లు తిరిగింది. ప్రెసెంట్ మరొక 2-3,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అలాగే ఎన్ఆర్ మిక్స్ కూడా వేసి ఇంకా మైలేజ్ పెంచేటటువంటి వీడియో అయితే త్వరలో చేస్తానండి. మీ దగ్గర ఏ వెహికల్ అంటే ఉన్నవ్వండి, ఈ ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ లీటర్ పెట్రోల్ ఆర్ డీజిల్ కి 3 ml కలపండి. మైలేజ్ లో డ్రాస్టిక్ చేంజెస్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇంకా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి. వెరీ సూన్ మీకు రివీల్ చేస్తాను. మరి ఇంకెంత కాలుష్యం ఇప్పుడే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ అయితే ఆర్డర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.